ఎవడికి వాడే నేను బలవంతుడు అనుకుంటాం, ఎవడికి వాడే నేను గొప్ప ప్రార్థన పడిన అనుకుంటాం, మంచిది. ఎవడికి వాడే నేను దేవునితో ఉన్నాను అనుకుంటాం, మంచిది. కానీ అపవాది అనబడుతున్న సాతానుడు సంఘం అనబడుతున్న నీ ఆత్మీయ జీవితంలో ప్రవేశించి నిన్నెక్కడ దారి మళ్ళిస్తున్నాడో స్కాన్ చేసుకుంటావా? బాగు చేసుకుంటావా? సరి చేసుకుంటావా? దేవునికి అప్పగించుకుంటావా? ఒప్పుకోలు ప్రార్థన అద్భుతమైన కార్యం చేస్తుంది. అమ్మో, నీ 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 టేస్ట్ మీ యజమానికి తెలిగిపోవచ్చు, మీ యజమాని టేస్ట్ నీకు తెలిగిపోవచ్చు, తల్లిదండ్రులకి పిల్లల టేస్ట్లు పెద్ద తెలిగిపోవచ్చు, పిల్లలకి తల్లిదండ్రుల టేస్ట్లు తెలిగిపోవచ్చు. కానీ మన వీక్నెస్ అనబడిన టేస్ట్ ఎవరికి తెలుసు? ఆడికి బాగా తెలుసు. ఏ వీక్నెస్లో ఉన్నాను? హలో, ఎక్కడ నువ్వు సిక్కైపోతున్నావు ఆత్మీయతలో? సాతానుడు అనబడుతున్న సర్పం సంఘం అనబడుతున్న నీలో ప్రవేశిస్తున్న సందర్భం ఎరగకుండానే దారిని వెలిగిపోతున్నావా? మన తెలివితేటలు భక్తిలో సరిపోవు, మనకున్నటువంటి విశ్వాసం సరిపోదు. నాకు కావలసింది దేవుని వాక్యం. ఫోన్ అనేటువంటి జాడ ద్వారా నేను ప్రవేశిస్తుందా? వాట్సాప్ అనే జాడ, ఫేస్బుక్ అనే జాడ, తిండి అనే జాడ. నువ్వు గుర్తించట్లేదా? అరే, పాత సంవత్సరం చివరి రోజు చాలా తీర్మానాలు చేశావు, నిలబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యానికి దూరంగా ఉన్నావు, ప్రభుకు దూరంగా ఉన్నావు, ప్రభుకు అప్పగించలా. అందుకే వారానికి ఒకరోజు ఉపవాసం అన్నావు, దాన్ని మర్చిపోయావు. తెల్లవారుజాము ప్రార్థన అన్నావు, విడిచిపెట్టేశావు. ప్రతిదినం వాక్యం చదివి పని ప్రారంభించాలన్నావు, మర్చిపోయావు. ఎందుకు తెలుసా? దేవుని జ్ఞానం మీద నువ్వు ఆధారపడలా, దేవుని చిత్తం మీద నువ్వు ఆధారపడలా. నీలో చికాకు అనే జాడదర వస్తున్నాడేమో, గొనుగుడు సనుగుడు అనే జాడదర వస్తున్నాడేమో, ఈర్ష అనే జాడదర వస్తున్నాడేమో, ఫిర్యాదులు పిత్రీలు అనే జాడదర నీలో ప్రవేశిస్తున్నాడేమో. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకోవటం, చెడ్డగా చెప్పుకోవటం, ఇతరులని తోలనాడటం, ఇతరులను తృణీకరించడం, నాకే నేనే అంతా తెలుసు వచ్చు అనే పద్ధతిలో మనం పోతున్నామేమో. సాతానుడు ఏ కోణంలో, ఏ రోజున, ఏ దిక్కున, ఏ మార్గంలో ప్రవేశిస్తాడో మనకు తెలియదు. వాక్యంతో కట్టబడినప్పుడే, వాక్యంతో ఉన్నప్పుడే వాడిని మనం గుర్తించగలం, అవలీలగా పాపం నుంచి విడిపించగలం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.